మనం సీడ్ నుంచి పెంచిన యాపిల్ ప్లాంట్ మొన్న కార్లో ప్రయాణం చేసింది గైస్. సో మీకు అందరికీ గుర్తుంది కదా, ఈ ప్లాంట్ యాక్చువల్గా మనము తిన్న యాపిల్లో నుంచి సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసేసి అవి కొంచెం ఇట్లా జర్మినేట్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక వెట్ టిష్యూలో పెట్టేసి ఉంచిన. ఆ తర్వాత ఆ సీడ్స్ అన్ని తీసేసి మట్టిలో పెడితే అదేమో ఫుల్ టాల్గా పెరిగిపోయింది గైస్. కొన్ని మంత్స్లోనే చాలా బాగా పెరిగింది. సో అది టాల్గా పెరుగుతుంది, ఎక్కడన్నా గాలి ఎక్కువ వస్తే అది కొట్టుకుపోయి ఇరిగిపోతుందేమో అని చెప్పేసి మేమే కట్ చేసి దాన్ని కింద అతకబెట్టినాం అనమాట. చిన్న గ్రాఫ్టింగ్ లాగా చేసినాము. సో మీరు అందరు అన్నారు అట్లా చేయొద్దు, గ్రాఫ్టింగ్ హెల్దీ ప్లాంట్ ఒకటి తీసి దీనికి స్టిక్ చేయాలి అని చెప్పేసి. గాలికి వచ్చి కొట్టుకుపోయి ఇరిగిపోయే కన్నా ఇదే బెటర్ కదా అని అనిపించింది నాకైతే. అది తీసి కింద స్టిక్ చేస్తే దాంట్లో నుంచి కూడా చిన్నగా ఇట్లా మొలకలు వచ్చినాయి అనమాట. ఇఫ్ యూ సీ యూ కెన్ సీ ద ఫ్రెష్ లీవ్స్ దేర్. సో ఇది మొన్న రీసెంట్గా మన ఫామ్ దగ్గరికి షిఫ్ట్ చేసినాం గైస్. ఇది చాలా పొడుగుగా పెరిగిపోతుంది అండ్ ఆ లీవ్స్ కూడా మొత్తం ఇట్లా, అంటే దానికి ప్లేస్ సరిపోతలే. ఆ బకెట్ ఏమో చాలా చిన్నగా అయిపోయిందని చెప్పి మంచిగా కార్లో వెనక కూసబెట్టుకొని మంచిగా జాగ్రత్తగా తీసుకుపోయినాం గైస్. తీసుకుపోయేసి ఆడ మంచిగా మట్టి తవ్వేసి, హియర్ ఇట్ హ్యాస్ అబండెన్స్ ఆఫ్ ఎయిర్, వాటర్, సాయిల్, ఎవ్రీథింగ్. ఎంత పెరగాలంటే అంత పెరిగి ఇంకా అని చెప్పేసి ఆడ మంచిగా మట్టి తవ్వేసి ఇది రూట్స్కి ఎంత మట్టి ఉందో అంత తీసేసి డైరెక్ట్ అందులో పెట్టేసి మంచిగా వాటర్ పోసేసినాం అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ గైస్. ఇది యాపిల్ కాబట్టి ఇది కొంచెం బాగా థిక్గా చెట్టులాగా పెరగాలి, ట్రీ లాగా. చూడాలి ఎట్లా పెరుగుతుందో. ఇంకా అప్పటి వరకు ఛానల్ మీద కన్నేసి అయితే ఉంచండి, అప్డేట్ ఇస్తాం.